నెక్స్ట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? దాంట్లో మీకు డౌటా ఏ పార్టీ అధికారంలో రాబోతుంది అనేది? చెప్పండి, మీరు ఏది వస్తుంది అనుకుంటున్నారు? రైట్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రస్తుతానికి పరిపాలన చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ జగనన్న పార్టీని దాంట్లో ఏ డౌట్ లేదు. మళ్ళీ జగనన్ననే ఫామ్ చేస్తారు. మళ్ళీ ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందంటున్నారు. అంటే ఆయన పరిపాలనలో ఉద్యోగాలు లేవు, డెవలప్మెంట్ లేదు, సరైన పరిపాలన లేదు అంటున్నారు. అలా డెవలప్మెంట్ అనేది 20 అంతస్తులు 30 అంతస్తులు బిల్డింగ్లు కడితేనే కాదు, ఒక 4 కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చి అద్దాల మేడ చేస్తేనే డెవలప్మెంట్ కాదు. ఏదైతే ఒక నగరంలో బ్లాక్ టాప్ రోడ్లు వేస్తేనే డెవలప్మెంట్ కాదు. అభివృద్ధి అనేది కింది స్థాయి వ్యక్తి నుంచి వెళ్ళి అందరికీ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందితేనే అభివృద్ధి అని నేను కోరుకుంటున్నాను. నా అభిప్రాయం కూడా అదే. ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా చేసినటువంటి రాజకీయ పార్టీలు ఏమనుకున్నా కూడా డెవలప్మెంట్ అంటే బ్లాక్ టాప్ రోడ్లు వేసినామా, 4 అద్దాల మెడల్ నిర్మించినామా, లేకపోతే ఒక 40 అంతస్తుల బిల్డింగ్ల రియల్టర్ డెవలపర్లకి 40 అంతస్తుల బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చినామా, అదే డెవలప్ అనుకుంటున్నారు. కానీ అంతకంటే మించి వేరే ఏమీ లేదు. మరి ఇక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి రాబోతున్నారు కదా ఈసారి, దానివల్ల వైసీపీకి ఏమైనా సీట్లు తగ్గే అవకాశం ఉందా? ఒకటి, ఇప్పుడు ఇంతకుముందు మీరు అడిగినట్టు డెవలప్మెంట్ లేదు అన్నట్టు, మరి గతంలో వైఎస్ జగన్ గారి కంటే ముందు ఉన్నటువంటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం, మరి అది కనుక డెవలప్మెంట్ చేసి ఉంటే జగన్ గారికి అధికారం ఇచ్చేవారు కాదు కదా. నువ్వు చేయలేదు కాబట్టే కదా ఈరోజు జగన్ గారికి పట్టం కట్టింది. అంటే ఒక్క ఛాన్స్ అని ఒక్క ఛాన్స్తో, అదే కాక రాజశేఖర రెడ్డి గారి స్లోగన్తో ఈయన గెలిచారు, 151 సీట్లు అంటున్నారు. ఏదైతే వైఎస్ జగన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి తన తండ్రి గారి పేరు పెట్టుకుని ఏదైతే అంటున్నారో 100కు 101% వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలు, అతని యొక్క ఆలోచనల్లో అతను పరిపాలన వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన యాజ్ టీజీగా మైమర్పి అతనికంటే ఇంకా కొన్ని రెట్లు అధికంగానే ఏం చేశారంటారన్న అధికంగా? ఇక్కడ ఒకటే, అంటే రాజశేఖర రెడ్డి అంటే మనకి 108 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్, రైతు బంధు, ఉచిత కరెంటు, ఇవన్నీ గుర్తొస్తాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏం గుర్తొస్తాయి చెప్పండి అన్న. నేను అదే అంటున్నాను, తండ్రిని మించిన తనయుడు ఎవరు అని అంటే వైఎస్ జగన్ రెడ్డి గారు అంటారు. ఎందుకనంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 108 పెట్టారు, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు, ఆరోగ్యశ్రీ పెట్టారు, రైట్. దాని తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని మించిన తనయుడు ఎలా అనిపించుకున్నాడని అంటే కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం అని మీరు కలగన్నారా, ఆలోచన చేశారా? దాని తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్లో చూసుకుంటే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళను మించి ప్రభుత్వ స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి. అమ్మ ఒడి, ఏదైతే గవర్నమెంట్ స్కూల్ పోతున్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్లకు అమ్మ ఒడి కింద అమౌంట్ ఇస్తున్నాడు. ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది అంటున్నారో కార్పొరేట్ వ్యవస్థ, కార్మికులు అంటే ఉన్న వాళ్లకు లేని వాళ్ళకి జరుగుతున్నటువంటి పోటీనే తప్ప వేరే లేదు. ఇక్కడ ఎవరైనా మనం ఏమనుకుంటాం, ఒక ప్రభుత్వ అధికారంలోకి వస్తే పేదవాడు మధ్యతరగతి వాళ్లకు ఏమన్నా అందుతున్నాయా లేదనేది ఉన్న వాళ్ళకి ఇవ్వటం కాదు కదా, వీళ్ళకి ఇవ్వాలి. సంక్షేమ పథకాలు కానీ ఏమైనా కూడా ప్రభుత్వం కేటాయించేటువంటి ఏమున్నా కూడా మధ్యతరగతి వాళ్ళ కాంచెలు కింది వాళ్ళకి చేకూరితేనే అది రాజకీయ వ్యవస్థ, నాయకుడు. దట్ ఈస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఫైనల్గా 2024లో ఆంధ్రప్రదేశ్లో ఏ జెండా ఎగరబోతుంది? వైసీపీనా, టీడీపీనా, జనసేన? ఒకటి అంటే నాకున్నటువంటి పరిజ్ఞానం కానీ నాకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా వై నాట్ 175 ఇన్ ఆంధ్రప్రదేశ్, అంటే వైసీపీ జెండా ఎగరబోతుంది అంటున్నారు. వై నాట్ 175? దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 48% ఓటు బ్యాంక్ ఉంది, అదొక్కటి చాలు. ఇక్కడ వీళ్ళు కనుక మరి చంద్రబాబు నాయుడు గారికి అపార అనుభవం ఉంది, నేను కాదనను, 40 years ఇండస్ట్రీ, కానీ పేదల యొక్క అభిప్రాయాన్ని వాళ్ళ మనసును గెలవలేకపోతున్నాడు. ఎంతసేపు కార్పొరేట్ కల్చర్ అతను వెళ్తున్నాడు. కార్పొరేట్ కల్చర్ కాదు, మనం పోయేది కింది స్థాయి వాళ్ళకి వెళ్ళాలనేది మనసుల జనాల మనసు గెలుచుకుంటున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వై నాట్ 175 విన్ అవుతాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.